హలో వియర్స్, చూడండి ఇక్కడ నేను డెస్క్టాప్ మీద 2 ఫైల్స్ ఉన్నాయండి. ఏం ఫైల్స్? ప్రసాద్ అనే నేమ్తో ఎంఎస్ వర్డ్ ఫైల్ ఉందండి. అలానే కంప్యూటర్ అనే నేమ్తో ఒక ఇమేజ్ ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ప్రసాద్ అనే ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏముంది, మొత్తం 2 పారాగ్రాఫ్స్ మ్యాటర్ ఉందండి. మొత్తం ఫాంట్ కలర్ వచ్చి రెడ్ కలర్లో ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఇమేజ్ ఫైల్ కంప్యూటర్ అనే నేమ్తో ఉంది కదండి, దీన్ని ఓపెన్ చేస్తున్నా. కంప్యూటర్ ఇమేజ్ ఉంది. ఓకే, చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఆన్లైన్ వీడియో అని కనబడుతుందా? ఆన్లైన్ వీడియో అనేది అండర్లైన్లో ఉందండి. ఏదో ఫాంట్ కలర్ చేంజ్ అయింది, అండర్లైన్ కూడా ఉందండి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేయగల ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ అడిగింది చూడండి. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా? ఇప్పుడు నేను ఎస్ అని కొట్టా. ఆటోమేటిక్గా చూడండి ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. ఏది మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసిన ఇమేజ్ అండి. అలానే ఇక్కడ కూడా ఉంది చూడండి, అండర్లైన్తో ఒక సెంటెన్స్ ఉంది. దీన్ని కూడా నేను ప్రెస్ చేస్తున్నా, ఎస్ అన్న. ఆటోమేటిక్గా చూడండి ఎంఎస్ వర్డ్ ఫైల్ కూడా ఓపెన్ అయింది. అంటే ఏంటండి, ఈ టెస్ట్కి ఆ ఫైల్స్ అనేవి లింక్ పెట్టాం. ఓకేనండి? ఇలా ఒక టెస్ట్కి వేరొక ఫైల్ని, ఎంఎస్ వర్డ్ ఫైల్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఎలాంటి ఫైల్నైనా ఒక టెస్ట్కి వేరొక పేజ్ని లింక్ పెట్టడం ద్వారా యూజ్ అయ్యే ఆప్షనే ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ అండి. ఓకేనండి? ఇప్పుడు ఈ హైపర్ లింక్ ద్వారా మనం ఈ ఆప్షన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి వ్యూయర్స్, దీనికి ముందుగానే మీరు డెస్క్టాప్ మీద ఎలాంటి ఫైల్స్నైనా సేవ్ చేసి ముందుగానే పెట్టుకోండి. పర్టికులర్గా ఒక నేమ్ ఇచ్చి పెట్టుకోండి. ఇక్కడ నేను ప్రసాద్ అనే నేమ్తో ఓకేనా ఒక ఫైల్ అనేది సేవ్ చేసి పెట్టానండి. అలానే ఇమేజ్ ఫైల్ కూడా పెట్టాను, ఏది కంప్యూటర్ అనే నేమ్తో. అలా ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఇంకో ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశానండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మ్యాటర్ తీసుకున్నానండి. ఓకేనా? ఇలా తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఓకేనండి, అది సింగిల్ క్యారెక్టర్ కావచ్చు, సింగిల్ వర్డ్ కావచ్చు, సింగిల్ సెంటెన్స్ కావచ్చు, లేదా సింగిల్ పారాగ్రాఫ్ కావచ్చు అండి. ఎంతైనా సెలెక్షన్ చేసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్లీ అనే వర్డ్ కనబడుతుంది కదండి, దాన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో హైపర్ లింక్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నా. ఓకే, ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడైతే మన ఫైల్ని సేవ్ చేసామో ఆ ఫైల్ స్పాట్ దగ్గరికి మీరు వెళ్ళాలండి. ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? ఇక్కడ ఉన్నాయి చూడండి, యారో మార్క్ ఉంది. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనం ఎక్కడ సేవ్ చేసాము, డెస్క్టాప్ మీద. డెస్క్టాప్లోకి వెళ్ళి మన ఫైల్ ఎక్కడండి సేవ్ చేసాము చూడండి, పర్టికులర్గా ఒక నేమ్ అనేది ఇచ్చాం కదా, ఇదిగోండి ప్రసాద్ అని కనబడుతుంది కదా. దీన్ని ప్రెస్ చేసి ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా చూడండి ఫాంట్ కలర్ చేంజ్ అయింది, అండర్లైన్ వచ్చింది. ఓకేనా? మళ్ళీ వేరొక దాన్ని సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ గ్రాఫిక్స్ అనే వర్డ్ని సెలెక్షన్ చేసి హైపర్ లింక్ని ప్రెస్ చేసి మళ్ళీ నేను డెస్క్టాప్ని క్లిక్ చేసి ఇక్కడ నా ఇమేజ్ ఫైల్ ఉంది కదండి, కంప్యూటర్ ఇమేజ్ ఫైల్ ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేసి ఓకే అన్నాను. చూడండి మనం ఎప్పుడైతే ఇలా లింక్స్ పెట్టామో ఆటోమేటిక్గా ఫాంట్ కలర్ చేంజ్ అయింది, కింద అండర్లైన్ వచ్చింది. చూడండి నేను కర్సర్ ఇక్కడ పెడుతున్నానండి, ఇక్కడ నార్మల్గానే చూపిస్తుంది. కానీ ఇక్కడికి వెళ్ళంగానే చూడండి మనకేదో మ్యాటర్ చూపిస్తుంది చూడండి, ఏమని కంట్రోల్ పట్టుకొని ఆ లింక్ని ఫాలో అవ్వమంటుంది చూడండి. అలానే దీని మీద పెడుతున్నాను, ఇదిగోండి ఆప్షన్ చూపిస్తుందా లేదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ పట్టుకున్నానండి, నార్మల్గానే చూపిస్తుంది. కానీ కంట్రోల్ పట్టుకున్నానండి ప్రొఫెషనల్ మీద, హ్యాండ్ సింబల్ వచ్చింది చూడండి, ఇదిగో చూడండి ఇక్కడేమో నార్మల్గా చూపిస్తుంది, కంట్రోల్ పట్టుకుంటే ఇక్కడ హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా? ఇక్కడ మీరు ఎస్ అని కొట్టండి, ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అయిందా లేదా. అలాంటి చూడండి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని నేను గ్రాఫిక్స్ అనే వర్డ్ని సెలెక్షన్ చేస్తున్నాను, మళ్ళీ ఎస్ అన్నాను, ఇదిగోండి ఓపెన్ అయిందా లేదా. ఈ విధంగా మనము టెస్ట్లో ఉన్న కంటెంట్ని ఏదైనా సరే ఒకదానికి వేరొక పేజ్కి లింక్ పెట్టుకోవచ్చు. ఏ కమాండ్ ద్వారా అండి? హైపర్ లింక్ అనే కమాండ్ ద్వారా. ఓకేనండి? అంటే మనం జనరల్గా ఇంటర్నెట్లో చూస్తూ ఉంటామండి, సాంగ్స్ డౌన్లోడ్ చేయాలంటే క్లిక్ హర్ టు డౌన్లోడ్ ఆల్ సాంగ్స్ బిలో లింక్ అంటారు. ఆ లింక్ని క్లిక్ చేయగల ఆటోమేటిక్గా వేరొక పేజీ ఓపెన్ అయిద్దండి. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో హైపర్ లింక్ అనే ఆప్షన్ యూజ్ చేసి వేరొక పేజీని లింక్స్ పెట్టుకోవచ్చు. ఓకేనండి వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.